చేద్దాం. హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, పౌర విమానయాన శాఖ మరి కాసేపట్లో ఒక కీలక సమావేశం జరగబోతోంది. ఇప్పటికే యాజమాన్యానికి పిలుపు కూడా వచ్చింది. అయితే ఇప్పటికే శంషాబాద్ లో మాత్రం ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అటు ఛార్జీల మోతకి కూడా చెక్ పెట్టింది కేంద్రం. ఎలా చూడొచ్చు ఈ సంక్షోభానికి తెర ఎప్పుడు పడే అవకాశం ఉంది? ప్రస్తుతం శంషాబాద్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇండిగో సంక్షేమం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చెక్ పెట్టేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అత్యవసరంగా కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కూడా పౌర విమాన శాఖ సంబంధించి కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే గడిచిన 6 రోజులుగా కొనసాగుతున్న ఎయిర్ ఇండియా ఇండిగో సంబంధించిన సంక్షోభానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి మోదీకి ఇప్పుడే పౌర విమాన శాఖకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి వివరాలు అందించిన నేపథ్యంలో ఎక్కువ టైం డిలే చేస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్న దశకి ఇప్పటికే ఇండిగో సంబంధించిన ఉన్నతాధికారులను అత్యవసరంగా 6 గంటల లోపు ఇటు మీటింగ్ కి హాజరు కావాలంటూ కూడా చెప్పింది. ఎందుకంటే దీనికి సంబంధించి గడిచిన 6 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా చాలా సీరియస్ గా కేంద్ర పౌర విమాన శాఖ కూడా స్పందించినట్టుగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక దర్యాప్తు సంస్థ కూడా ఇందుకు సంబంధించిన డిలే కారణాలు ఏంటి, ఏం జరుగుతున్న అంశాలకు సంబంధించి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యం దీనికి సంబంధించి పలుసార్లు ఇప్పటికే ప్రయాణికులకు క్షమాపణ చెబుతూ వస్తుంది. కానీ ఎప్పటి వరకు విమాన సర్వీసులకు సంబంధించి పునరుద్ధరణ చేస్తారనే అంశం మీద క్లారిటీ ఇవ్వకపోవడంతో కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రధానమంత్రి మోదీ రంగంలోకి దిగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 6 రోజులుగా దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో కొన్ని వేల మంది ప్రయాణికులు నిరీక్షిస్తున్న నేపథ్యంలో ఇంత నిర్లక్ష్యంగా వివరించడం కూడా కొంత దీనికి సంబంధించి చాలా సీరియస్ గా వివరించగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే రిఫండ్ రేపు సాయంత్రం 8 గంటల లోపు పూర్తి చేయాలంటూ కూడా ఒక కీలక ఆదేశాలు చెప్పడం. కొద్దిసేపటి క్రితమే ఇండిగో సంబంధించిన ప్రతినిధులు కూడా క్షమాపణ చెప్తున్నారు. రేపు రాత్రి 8 గంటల లోపు కూడా పూర్తిగా రిఫండ్ చేస్తామంటూ చెప్పడం. కానీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో చూసుకుంటే కూడా అందుకు విరుద్ధంగా ఉన్నట్టుగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిఫండ్ ఎప్పుడవుతుందో చెప్పట్లేదు, కనీసం తమ సంబంధించిన ఫ్లైట్లకు సంబంధించి రీషెడ్యూల్ ఎప్పుడవుతుందో కూడా చెప్పట్లేదు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయంతో పోల్చుకుంటే సాయంత్రం ప్రస్తుతం చూసుకోవచ్చు వారు ఏర్పాటు చేసిన హెల్ప్ సెంటర్ వద్ద కూడా క్యూ లైన్ లో వేచి ఉండి ప్రయాణికులకు సంబంధించి కావచ్చు వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు చెప్పవచ్చు. కొంతమంది ప్రయాణికులు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎంతసేపటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు ఇండిగో సంబంధించిన ప్రతినిధులు? నేను సింగపూర్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చానండి చెన్నైకి. చెన్నై నుంచి బోర్డింగ్ పాస్ వెబ్ చెక్ ఇన్ అయిపోయాను. ఇండిగో ఫ్లైట్ టు హైదరాబాద్. వెబ్ చెక్ ఇన్ అయ్యాక బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చాక క్యాన్సిల్ అయింది ఫ్లైట్. ఇంకా నైట్ నేను బస్ తీసుకుని చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చాను. రిఫండ్ చేస్తారని చెప్తున్నారు, దానికి సంబంధించిన సమాచారం ఉంది ఇండిగో నుంచి? ఇంకా తెలియదు, ఇంకా ఏం డీటెయిల్స్ ఏం రాలేదు. క్యాన్సిల్డ్ ఫ్లైట్ అంతే వచ్చింది ఈమెయిల్. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూపించారా మీకు? తెలియదండి, ఏం చూపించలేదు. నిన్న మేమే బస్ బుక్ చేసుకుని ఇటు వచ్చాము. ఇంక ఈ రోజు యాక్చువల్గా ఇప్పుడు నాకు మళ్ళీ ఇండిగో ఫ్లైట్ ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి. అది ఉందా లేదా, క్యాన్సిల్ అయిందా అని అడగడానికి వచ్చాను. ఇలాంటి ప్రయాణికులు ప్రస్తుతానికి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చాలా వందల మంది ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గంటల తరబడి క్యూలో నిలబడినా కూడా వారి వద్దకు వచ్చేసరికి చాలా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తారు. తమకు తెలియదు, ఇంకా పూర్తి స్థాయిలో తమ అధికారుల వద్ద నుంచి సమాచారం రాలేదనే మాటలే వినిపిస్తున్నట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. విజయలో చూసుకోవచ్చు చాలా మంది వృద్ధులు కూడా క్యూలో నిలబడి వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్ డిలే అయిందా, క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే తమ సొమ్మును రిఫండ్ చేస్తారో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కేవలం శంషాబాద్ విమానాశ్రయంలో కాదు, దేశవ్యాప్తంగా చాలా విమానాశ్రయాలు ఇదే పరిస్థితి కనపడుతుంది. చాలా చోట్ల కూడా ప్రయాణికులు ఆందోళనకు దిగి కొంత వాళ్ళ నైరాశ్యానికి లోనై కూడా వాళ్ళు అక్కడ సంబంధించిన ఇండిగో సిబ్బందితో గొడవ దిగిన ఘటనలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో మరికొన్ని గంటల్లో కూడా ఈ సంక్షోభానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెరదింపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నేరుగా ప్రధానమంత్రి రంగంలోకి దిగారు. గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ఇప్పటికే నివేదిక ఇచ్చారు. కాబట్టి అత్యవసరంగా ఇటు ఇండిగో సంబంధించిన ప్రతినిధులు సమావేశానికి రావాలంటూ కూడా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో వారు సమావేశానికి వస్తారా, ఏం సంజాయిస్తారని కూడా ప్రసారికైతే యావత్ దేశంలోని విమాన ప్రయాణికులకు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గడిచిన 6 రోజులుగా కొన్ని వేల మంది ప్రయాణికులను ముప్పుతిప్పలు పెడుతున్న ఇండిగో సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు, సిఓ మీద కూడా వేటుపడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎందుకంటే కేవలం దేశవ్యాప్తంగా చాలా ఎక్కువ నెట్వర్క్ ఉన్న 70% ఇండిగో విమానాలకు సంబంధించి కూడా డొమెస్టిక్ సంబంధించిన సర్వీసులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా ఇప్పటికే ప్రయాణికులు పెదవిరుస్తున్న నేపథ్యంలో కూడా మరికొన్ని గంటల్లో కీలక సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఇండిగో సంక్షోభానికి తెరపడినట్టుగా ఉంటుందా, లేకపోతే ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థాంక్యూ కిరణ్.
यात्री परेशान